నమస్తే. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ హాస్పిటల్ కాడ ఉన్నాం. సో కాసేపటి క్రితమే జరిగినటువంటి ఒక ప్రమాదం. సో హాస్పిటల్లో దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డు ఏదైతే ఉందో ఈ ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఆధునీకరణ పనులు చేస్తూ ఉన్నారు. సో ఈ బిల్డింగ్కి ఇంకా కొంత ఆధునిక పనులు చేస్తూ ఉన్నారు. కొంత దీన్ని అంతా కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి కొత్తగా ఇక్కడ పనులంతా కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సెంటర్కి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ కడ్డీలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ముందు మనకు ఎక్కడైతే ఆ లిఫ్ట్కు సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి అక్కడ వైట్ దగ్గర ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అక్కడ లిఫ్ట్ ఉందట. సో ఆ లిఫ్ట్తో పాటు ఇక్కడ సెంటరింగ్కి సంబంధించినటువంటిది ఒకేసారి మరి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో వాడుతున్నటువంటి సిమెంట్ లోపమా లేకపోయినట్టు ఇంకేందనేది తెలియదు, కానీ ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటరింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ సైతం కూడా కుప్పకూలిపోయి దీంట్లో పనిచేస్తున్నటువంటి 5. సో 5 పైన ఈ సంబంధించినటువంటి కడ్డీలతో పాటు ఏదైతే పెద్ద పెద్ద సంబంధించినటువంటి పెచ్చులు సైతం కూడా ఊడిపోయి ఇక్కడ ఉన్నటువంటి 5 మీద పడిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు చూసిన కాడికి 2 అప్పటికే సీరియస్గా ఉన్నారట, ఇంకొక 3 కొంత బాగానే ఉన్నారన్నటువంటి అంశం కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఏదైతే ఉన్నది కొంత మనకు తెలుస్తున్నటువంటి సమాచారం 3 ఈ సంబంధించినటువంటి ప్రమాదంలో 2 గాయపడ్డట్టయితే 3 చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మిగతా సంబంధించిన అంశాలను పోలీసులే అఫీషియల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా లోపల కొంతమంది ఇంకా వాళ్ళు ఒకరు మాత్రం అఫీషియల్గా మృతి చెందిన 2కి సిపిఆర్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా కొంత క్యూరీగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మరికొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 3 చనిపోయినట్టుగా అఫీషియల్గా కొన్ని వస్తున్నటువంటి వార్తలు అయితే కనబడుతుంది. సో దీన్ని ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ దగ్గరనే ఇక్కడ ఉన్నటువంటి ఇదే లొకేషన్లో ఈ యొక్క ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఈ ప్రమాదం జరిగినటువంటి ఈ సందర్భంలో కేవలం 5 మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రోజు కూడా ఒక 10 సంఖ్యలో ఈ సంబంధించినటువంటి పనుల కోసం సెంటరింగ్ పనులు కావచ్చు, ఇంకా మిగతా సంబంధించిన పనుల కోసం 10 సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు మరి అదృష్టవశాత్తు కేవలం 5 మాత్రమే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నట్టయితే కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి అవకాశమే ఉండేది. సో ఇక్కడ ప్రమాదంలో వాళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళు కావచ్చు, మృతి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లో లేకపోయినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు గాయపడ్డటువంటి వాళ్ళకి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి వాళ్ళంతా ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో అక్కడికి నేరుగా ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ యొక్క క్షేమం గురించి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైతే ఎవరు మృతి చెందిండ్రు, ఏ పేరు అనేది ఇప్పటివరకైతే చెప్పట్లేదు. మరి కాసేపట్లో పోలీసులు సైతం కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒక ఘోరమైనటువంటి ప్రమాదం అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఒకే దగ్గర ఒకే బిల్డింగ్లో అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇక కాసేపు అయితే ఇంకొక అరగంట అయితే వర్క్ నుంచి ఇక వాళ్ళ ఇంటికి పోయేటువంటి సమయమే. వాళ్ళు ఇంకొక అరగంట ఇక్కడ పనిచేసినట్టయితే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు గడుపుకున్నటువంటి ఈ సందర్భంలోనే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు ఈ పైన పెచ్చులు ఊడిపోయి సెంటరింగ్కి సంబంధించినటువంటి కడ్డీలు అన్నీ కూడా కింద పడిపోయి ఈఎస్ఐ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ వార్డు దగ్గర పని జరుగుతున్నటువంటి స్థలంలోనే వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా కాసేపట్లో పోలీసులు సైతం కూడా అఫీషియల్గా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారన్నటువంటి వివరాలను సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు తెలియజేసేటువంటి ఆస్కారం అయితే ఉంది. మరి కాసేపట్లో వాళ్ళు మృతి చెందినటువంటి వాళ్ళ పేర్లతో పాటు గాయపడ్డటువంటి వాళ్ళ యొక్క పేర్లు సైతం కూడా వాళ్ళు బయటికి ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఒకరి పేరు కూడా ఇప్పటివరకైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు, ఎప్పుడు వచ్చిండ్రు ఇక్కడికి, రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు లేదన్నటువంటి కూడా ఒకసారి ముందుకెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాసేపటి క్రితమే ఇక్కడ ఈఎస్ఐ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆధునీకరణ పనులు చేస్తున్నటువంటి బిల్డింగ్స్ అయితే కూడా కూలిపోయినటువంటి ఆ శిథిరాల కింద 3 చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా వార్తలు వస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ సైతం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒక పక్కన ఇప్పటికైతే ఒకరే చనిపోయిందని చెప్పేసి కూడా అఫీషియల్గా తెలుస్తున్నప్పటికీ ఇంకా 2 కూడా చనిపోయిన అనేది కూడా మరి వాళ్ళకు ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి అయితే ఇప్పుడైతే చెప్పట్లేదు. ఎమర్జెన్సీలో వాళ్ళని ఉండడం జరిగింది, సిపిఆర్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నప్పటికీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 కూడా అక్కడికక్కడికే మృతి చెందినట్టుగా ఇక్కడ బయట అర్థమవుతుంది. 3 సైతం కూడా వాళ్ళు ఈ సంబంధించినటువంటి రెవల్యూషన్ ఏదైతే సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో పనుల కోసం వాళ్ళు వచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు 3 యువకులు సైతం కూడా వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఏర్పులు కూడా కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ సైతం కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారన్నటువంటి దానిపైన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కొడుకు పేరు కూడా భాను అన్నట్టుగా తల్లి అయితే చెప్తా ఉంది. ఇంకా 2 కూడా లోపట్నే ఉన్నట్టుగా
వాళ్ళు అంతా కూడా సిపిఆర్ చేస్తున్నట్టుగా మరి పోలీసులు అయితే చెప్తున్నప్పుడు కూడా మరి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కాసేపటి క్రితమే దాదాపుగా కాసేపటి క్రితమే ఈ సంబంధించినటువంటి పనులంతా చేస్తూ ఉంటే ఒకేసారి ఆ పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడిపోయి మరో పక్కన సంబంధించినటువంటి ఏవైతే ఆ కడ్డీలు ఉంటాయో అది ఏవైతే అవంతా కూడా ఒకటేసారి కూలిపోయి వీళ్ళ మీద పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు సైతం కూడా సుమారుగా 10 మంది కార్మికులు సైతం కూడా ఈ ఆధునీకరణ పనులు చేస్తున్నటువంటి ఎమర్జెన్సీ వార్డు దగ్గరనే వాళ్ళందరూ కూడా 10 మంది కార్మికులు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో 3 కూడా పూర్తిగా వాళ్ళ మీద పడ్డటువంటి పెద్ద ఆ శిథిలాలు ఒకటేసారి కూలి కింద పడడంతో ఆ 3 కూడా అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంకా వాళ్ళు కొంతమంది పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళంతా కూడా తెలియదు కదా పూజ తెలియనప్పుడు ఎందుకు అట్లా చేస్తారు? చిన్న పిల్లలు కొడుకు కదా భయపడుతున్నా రాగండి. వచ్చిందమ్మా పొద్దున మీ బాబు అమ్మ నా తమ్ముడమ్మా మన తమ్ముడమ్మా ఈడికి వచ్చిండ పనికి రోజు వస్తాం. చేపించింది పని ఏం పేరు? మరి ప్రమాదం జరిగిందని ఎవరు నాకేం తెలుసు, నాకు తెలియదయ్యా. నా కొడుకయ్యా ఎవరో ఫోన్ చేశారయ్యా మా అల్లుడికే చేశారు, మా అల్లుడికే చేశారు ఎవరో. నా కొడుకు ఏం కాదు, ఎవరైందయ్యా నా కొడుకు. హలో నా కొడుకు ఏం కాదయ్యా. ఎక్కడన్నది కాసేపటి క్రితమే హాస్పిటల్ వర్గాలు సైతం కూడా ఈ ప్రమాదం సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ 5 కార్మికులు పనిచేస్తా ఉన్నారు. 5 సైతం కూడా తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పడంతో పాటు ఒకరు మాత్రం అఫీషియల్గా వాళ్ళు మృతి చెందిండ్రు. ఆల్రెడీ దాంట్లో భాగంగా 4 కూడా గాయపడ్డారు. దానిలో 2 పరిస్థితులు సీరియస్గా ఉన్నది. ఒకరైతే మృతి చెందినటువంటి వ్యక్తి పేరు సైతం కూడా భానుచందర్ అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ సైతం కూడా డెడ్ బాడీ అయినటువంటి భానుచందర్కు సంబంధించినటువంటి డెడ్ బాడీని సైతం కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం, హాస్పిటల్ నుంచి కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇంకా 2 పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది. వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నటువంటి అంశంతో పాటు మరొక పక్కన ఇంకా 2 అయితే ఇంకా సేఫ్గానే ఉన్నారు. మొత్తం 5 ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సైతం కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. దాంట్లో భానుచందర్ అన్నటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా హాస్పిటల్కు సంబంధించినటువంటి వర్గాలు సైతం కూడా అఫీషియల్గా వాళ్ళు ధృవీకరించడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా డైలీ వర్కర్స్, ఇక్కడ ఉన్నటువంటి పనికి వచ్చేటువంటి వ్యక్తులు, ఇక్కడ వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు కాదు, ఇక్కడికి సెంటరింగ్ సంబంధించిన పనికి వచ్చినటువంటి కార్మికులుగానే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి అంశాలను సైతం కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆధునీకరణ పనులు, హాస్పిటల్ సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సెంటరింగ్ కావచ్చు, పైన ఉన్నటువంటి పెచ్చులు మొత్తం అంతా కూడా ఊడిపోయి ఆ పేషెంట్ మీద పడి వాళ్ళు అక్కడికక్కడే కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి వ్యక్తులని ఇదే సంబంధించినటువంటి హాస్పిటల్లో పనికి వచ్చినటువంటి వాళ్ళని ఇదే ఎమర్జెన్సీకి సంబంధించిన వాటిలో వేసి వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నామని చెప్పేసి హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అఫీషియల్గా చాలా సంబంధించినటువంటి దాంట్లో 3 మృతి చెందినని చెప్పి చెప్తున్నప్పుడు కూడా 2 పరిస్థితి క్రిటికల్
క్రిటికల్గా ఉంది. ఒక్కరు మాత్రమే చనిపోయినది అఫీషియల్గా అయితే తెలుస్తూ ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి పేరు సైతం కూడా భానుచందర్ అని చెప్పేసి కూడా హాస్పిటల్ వర్గాలు అయితే ధృవీకరించడం జరిగింది. సార్ కొంచెం మీరు వెనక కొంచెం మీరు కూడా కొంచెం కింది పెట్టనా अभी अपने ESI सनत नगर हॉस्पिटल में 4 बजे के आसपास एक दुर्घटना हुई। अपने यहाँ पे जो काम करने वाले जो वर्कर्स थे, 5 काम करने वाले वर्कर्स तो गिर गए कुछ ऊंचाई से। 5 में से एक पेशेंट काफ़ी सीरियस थे। हमने कोशिश की लेकिन हमें कुछ यश नहीं आया उसमें, तो एक पेशेंट की डेथ हुई है। बाकी उसके साथ और 2 पेशेंट काफ़ी क्रिटिकल है। तो हम कोशिश कर रहे हैं, ऑपरेशंस वगैरह शुरू हो जाएंगे इमीडिएटली। सीटी स्कैन, अल्ट्रासाउंड, एक्सरेज, बाकी सब ट्रीटमेंट उनको खून चढ़ाया गया है। जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हमने यहाँ पे करने की कोशिश कर रहे हैं। बाकी के और 2 पेशेंट है, टोटल 5 पेशेंट थे। एक की डेथ हुई है, 2 काफ़ी क्रिटिकल है और 2 के अभी तक स्टेबल है। फ्रैक्चर्स मल्टीपल फ्रैक्चर्स है उनमें। हम उनके लिए भी काम कर रहे हैं। अभी उनको भी इमीडिएटली हम ऑपरेशन थिएटर में वगैरह ले लेंगे जैसी ज़रूरत होगी। तो कोशिश कर रहे हैं। आप प्लीज़ धीरज रखिए। पेशेंट्स के रिलेटिव्स को भी हम कहना चाहेंगे कि धीरज रखिए। सभी ट्रीटमेंट अपने यहाँ पे हो रही है। सॉरी, नाम क्या है पेशेंट्स का नाम है भानुचंदर, जिनकी डेथ हुई है अभी डिक्लेयर। दूसरे हैं रघुपति, वो भी काफ़ी सीरियस है। तीसरे पेशेंट है मोहन, थोड़ा सीरियस ही बोल सकते हैं हमें। स्टेबल है मल्लेशम और मसैया। तो ये 5 पेशेंट। सर कैसा हुआ सर? सर ये पेशेंट काम करते हुए गिर गए, इतनी ही इन्फॉर्मेशन मेरे पास है। जैसे ही मुझे पता चल गया, हम यहाँ पे ट्रीटमेंट के लिए आ गए थे हम। तो बाकी वो कैसे हुआ, किस तरीके से हुआ, ये इसके बारे में मुझे भी अभी इसी वक्त 100% जानकारी नहीं है। तो उसके बारे में मैं ज़्यादा नहीं बता पाऊँगा। सब वर्कर लोग हैं, कोई पेशेंट नहीं, लोग हैं? ये ग्रेनाइट जो ऑलरेडी ग्रेनाइट लगाया हुआ उसका रिमूवल, उसको निकालने का काम चल रहा था। तो नया कंस्ट्रक्शन नहीं था, पुरानी बिल्डिंग है, मतलब एग्जिस्टिंग बिल्डिंग का ग्रेनाइट निकालने का काम चल रहा है। सब लोग पेशेंट लोग हैं उसमें? नहीं, ये 5 के 5 वर्कर ही है और वही काम के लिए थे। कौन सा स्टेट वाला, इधर ही का वाला? मोस्टली यहीं के लग रहे हैं सर, क्योंकि अभी उसके रिलेटिव जो मेन जो था उनका, जिसकी डेथ हुई वो उनमें से एक था। तो उसकी वजह से हमें वो डिटेल्स ज़्यादा नहीं, और हमने भी ज़्यादा डिटेल्स फाइंड आउट करने की कोशिश नहीं की। हम पहले ट्रीटमेंट पे ही कॉन्सेंट्रेट किए। ट्रीटमेंट बाद में आपको पता चल जाएगा। थैंक यू।